కన్యా రాశి వారికి 2026 సెకండ్ హాఫ్‌లో మేజర్ 2 చేంజెస్ అయితే ఉన్నాయి. సో, ఈ 2 చేంజెస్ అసలు మర్చిపోద్దండి. ఫస్ట్ కనుక చూసుకుంటే మీ కెరియర్‌కి సంబంధించి. మీ యొక్క కన్యా రాశి నుంచి తృతీయ, అష్టమ స్థానాధిపతి అయిన కుజుడి యొక్క నక్షత్రమైన ధనిష్ట నక్షత్రంలోకి ఆగస్టు 2న రాహు యొక్క గోచార సంచారం జరుగుతుంది. ఇది జరగడం మూలాన మీ కెరియర్‌లో సడెన్ చేంజెస్ అనేది ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. వర్క్ ప్రెషర్స్ అనేది ఎక్కువ అవ్వడం అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ యాస్ వెల్ యాస్ కొత్తగా ఉద్యోగాలు ఏదైనా అప్లై చేస్తున్నవారైతే గనుక వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనేది చాలా వరకు సక్సెస్ అవుతాయి. అండ్ కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కావచ్చు, అండ్ స్టార్టప్ కంపెనీస్‌లో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కావచ్చు, అండ్ ఇలాంటి వాటన్నిటి కూడా చాలా ఫేవరబుల్‌గా ఉంది. జస్ట్ ఆల్రెడీ వర్కింగ్ పీపుల్‌కి కనుక చూసుకుంటే లిటిల్ బిట్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి డ్యూ టు సడెన్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఓకే. సో, ఇది. అండ్ సెకండ్‌ది గనుక చూసుకుంటే ఈ మీ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించింది. అండ్ ఈ యొక్క గురుడు యొక్క గోచార సంచారం ఈసారి అతిచార గురుడి గోచార సంచారం వల్ల అక్టోబర్ 25కి గురుడు సింహరాశిలోకి వస్తారు. సో, ఈ సింహరాశిలోకి వచ్చినప్పుడు అది మీకు వ్యయ స్థానం అవుతుంది. అండ్ మీకు సప్తమాధిపతి గురుడు అవుతాడనమాట. సో, మీ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన దాంట్లో కాస్త ఒపీనియన్ డిఫరెన్స్, అభిప్రాయ భేదాలు అనేది ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ టూ మచ్ పర్ఫెక్షనిజం కోసం చూడకుండా కాస్త మీ పార్ట్నర్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఓవర్ స్ట్రిక్ట్‌నెస్ అనేది మెయింటైన్ చేయకుండా కాస్త లిబరల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా ఉన్నప్పుడు రిలేషన్‌షిప్స్ అనేది చాలా వరకు బెటర్ అవుతాయన్నమాట. లేదంటే ఈ ఈ టైమ్ పీరియడ్‌లో కాస్త ఇబ్బంది అనేది పడతారు. అక్టోబర్ 25 తర్వాత. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ వరకు ఈ టైమ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమే. ఇలాంటి చాలా మంచి ప్రిడిక్షన్స్, పరిహారాలు అండ్ జాగ్రత్తలు అండ్ పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. సో, దాని లింక్ అనేది ఇక్కడ కింద రిలేటెడ్ వీడియో సెక్షన్‌లో ఉంటుంది. లేదంటే మన ఛానెల్‌లో అయినా సరే మీరు విజిట్ చేసి చూడొచ్చు. సో, చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.